ద లార్డ్. దేవునికి మహిమ స్తోత్రం కలుగునుగాక. ప్రియతమ గ్రేస్ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ హెక్టర్ హేమసాగర్ పోలుదాస్, యువర్ హోస్ట్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. ట్రూత్ అండ్ టైమ్స్, ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్లో జాషువా గ్రంథంలోని 16, 17, 18, 19, 20 అధ్యాయాలు మనము నేడు ధ్యానించబోతున్నాం. గత 3 ఎపిసోడ్స్లో ఇఫ్ యు రిమెంబర్ 15వ అధ్యాయం వరకు మనం ధ్యానించాం. లాస్ట్ 3 ఎపిసోడ్స్లో ధ్యానించాము, నేర్చుకున్నాం కూడా. మిత్రులారా, నేటి పాడ్కాస్ట్లో కూడా దైవ వాక్యాన్ని, ఈ 5 అధ్యాయాలలోని ఈ దైవవాక్యాన్ని మనతో పంచుకోవటానికి, చర్చించటానికి, నేర్పించడానికి విచ్చేసిన ముఖ్య అతిథులను నేను మీకు పరిచయం చేస్తాను. ఆ దైవజనులను డాక్టర్ రవికుమార్ దరివేముల గారు, పాస్టర్ గుడ్ షెపర్డ్ చర్చ్ హైదరాబాద్, మరియు శ్రీ డేనియల్ విజయప్రకాష్ గొంతుపులి గారు. వీరు సీనియర్ అడ్వకేట్ కమ్ క్రిస్టియన్ ఐడియాలగ్ హైదరాబాద్. ఇరువురి దైవజనులకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మన ట్రూత్ అండ్ టైమ్స్, ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్ను గౌరవనీయులు పాస్టర్ గారి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ గల మా తండ్రి, దగ్గర మహోన్నతుల జీవాధిపతి, మా రక్షక యేసుక్రీస్తు నామమును బట్టి నీ పాసనలు మొరపెట్టించిన కృపను బట్టి నీకు వందనాలు నాయన ప్రభావ. ఈ పాడ్కాస్ట్ జాషువా 4 ఎపిసోడ్ మేము నేను ధ్యానించుచుండగా 16వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు గల సత్యలను ప్రభా మేమేమి పాఠాలు నేర్చుకున్నాం మాకు తెలియజేయండి నాయన ప్రభా. నాయన మేమందరం ఆత్మీయంగా బలపడి నీ కొరకు ఇష్టమైన బిడ్డలుగా, నీకు ఇష్టమైన పనిముట్లుగా మమ్మల్ని వాడుకోమని నీకే వేలాది స్తుతులు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఈ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బ్రదర్ హేమసాగర్ గారిని, బ్రదర్ డానియల్ విజయ్ గారిని, ముఖ్యంగా ఈ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి గ్రేస్ రేడియో తరఫున పాస్టర్ సుభాష్ గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించమని, ప్రత్యేకంగా వింటున్న ప్రతి శ్రోతను దీవించి ఆస్వాదించమని మా ప్రభు యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మిత్రులారా, 13వ సెంచురీ శతాబ్దము, 13th సెంచురీ బిఫోర్ క్రైస్ట్ నాటి మన హీరో అంటే జాషువా గారి యొక్క రిలవెన్స్ టు ద మోడర్న్ డే వరల్డ్ అన్నది మనం ఒకసారి ఈ క్రిటికల్గా అనలైజ్ చేస్తే నిజంగా అద్భుతమైన సత్యాలు, ఆణిముత్యాలు మనకు కనిపిస్తాయి. 110 ఏండ్ల జీవితంలో జాషువా గారు వేసిన ప్రతి అడుగులో మనకు, ముఖ్యంగా నేటి తరానికి కూడా ఒక రోల్ మోడల్ కనిపిస్తుంది. అచంచలమైన విశ్వాసం, మరి ముఖ్యంగా అబ్సల్యూట్ ఒబీడియన్స్, సంపూర్ణ విధేయత. దిస్ ఈజ్ ద కీ టు ద సక్సెస్ ఆఫ్ జాషువా గారు. మిత్రులారా, మీకందరికీ తెలుసును, నీతిమంతులు సింహంలా ధైర్యంగా ఉంటారు అన్న దేవుని మాటలకు జాషువా గారు నిలువెత్తు నిదర్శనం అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత బీ స్ట్రాంగ్ అండ్ ఫియర్లెస్ అన్న ఆస్పెక్ట్ కూడా జాషువా గారి నాయకత్వంలో ఒక ప్రధానమైన ఆణిముత్యం. దేవుడు 3 సార్లు చెప్పాడు ఆయనకు, బీ స్ట్రాంగ్ అండ్ ఫియర్లెస్. అందుకే ఆయన తన జీవితం అంతా 110 ఏండ్లు దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ఆ విధమైన అద్భుతమైన విజయాలను సాధించి పెట్టాడు దేవుని కొరకు. ముఖ్యంగా దేవుని మీద ఆధారపడినందుకే ఆయనకు ఆ ధైర్యము, ఆ వీరత్వము, ఆయనకు ఆ నాయకత్వము ఆయనకు వచ్చింది. స్పిరిచువల్, ఫిజికల్ అండ్ ఇంటలెక్చువల్
strength, capability that has inspired a whole generation of Israelites. Not only yesterday, even today, it continues to inspire the Israelites. ప్రామిస్డ్ ల్యాండ్కు వారిని చేర్చడము, 33 రాజ్యాలను 33 రాజులను ఎంతో వీరోచితంగా జయించి అద్భుతమైన విజయాలను సాధించడము, తర్వాత ఒక సావరిన్ స్టేట్ను ఎస్టాబ్లిష్ చేయటము, సావరిన్ గాడ్ యొక్క ప్రణాళిక చొప్పున ఆయన ఆశీస్సులతో, ఆ విధంగా జాషువా గారు సొంత జనాంగాన్ని ఎంతో ఇన్స్పైర్ చేసిన ఒక చారిస్మాటిక్ లీడర్ మాత్రమే కాదు, ఈవెన్ కనానీయుల గుండెల్లో నిద్రపోయిన ఒక సింహ స్వప్నంలా నిలిచిపోయిన వీరాధివీరుడు జాషువా గారు. ఈవెన్ టుడే ద స్పిరిట్ ఆఫ్ జాషువా, ద క్యాపబిలిటీ ఆఫ్ జాషువా, the philosophy of Joshua, the military policy of Joshua is very much alive in Israel today. Modern day Israel లో ఆ యొక్క జాషువా గారి స్పిరిట్ ఇంకా సింహ స్వప్నం, ముఖ్యంగా చుట్టుపక్కల రాజ్యాలకైతేనేమి, ప్రపంచంలోని ఇస్రాయెల్ మీద కుట్రలు చేసే ప్రతి దేశానికి సింహ స్వప్నంలా ఈరోజు నిలిచి ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మిత్రులారా, ఇంకొక గొప్ప ఆణిముత్యాన్ని మీ ముందు నేను తీసుకొని వస్తాను. అదేమిటంటే ఫెయిర్నెస్ అండ్ జస్టిస్ ఆఫ్ జాషువా గారు. ప్రతి మానవుడు నేర్చుకోవాల్సిన ఆణిముత్యం ఇది, న్యాయము, సమానత్వము. అసలు న్యాయము, సమానత్వము అనే ఈ కాన్సెప్ట్కు ఒక బిబ్లికల్ స్టాండర్డ్, వరల్డ్ స్టాండర్డ్, మారల్ స్టాండర్డ్ అన్నది ఆయన సెట్ చేసి పెట్టారు జాషువా గారు. ఏ విధంగా అంటే నేను 2 మాటల్లో వివరిస్తాను. దేవుని ప్రణాళిక చొప్పున యుద్ధములో గెలిచిన ఆ యొక్క వాగ్దాన దేశాన్ని, ప్రామిస్డ్ ల్యాండ్ను 12 గోత్రాలకు ఎలా పంపిణీ చేశాడు జాషువా గారు అన్నది $1 మిలియన్ క్వశ్చన్. అయితే ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. హీ క్యాస్ట్ లాట్స్, చీట్లు వేశారు ఆయన, అంతే. నో ఫేవరెటిజం, ఎటువంటి ఫేవరైటిజం లేదు, ఎటువంటి నెపోటిజం, బంధుప్రీతి లేదు. క్యాస్టిజం, కులతత్వం, మతతత్వం, కోర్స్ అవి ఉత్పన్నము కావు, అవి లేవు. అంతేకాదు జెండర్ డిస్క్రిమినేషన్ కూడా లేదు. నో బయాస్ టువర్డ్స్ ఉమెన్. ఎందుకంటే అయ్యా నాకు కొడుకులు లేరు, నాకు కూతుర్లు మాత్రమే ఉన్నారు అని ఆయన వద్దకు వచ్చినప్పుడు పంపిణీ కార్యక్రమంలో గెలిచిన భూమిని పంపిణీ చేసే కార్యక్రమం జరిగేటప్పుడు కొందరు ఆయన వద్దకు వచ్చి, అయ్యా నాకు కొడుకులు లేరు, నాకు 5 మంది 6 మంది బిడ్డలు ఉన్నారు అంటే, వారికి సంతోషంగా ఆనాడు 13వ శతాబ్దంలోనే వాళ్ళందరికీ స్వాస్థ్యము, భూమి పంపిణీ చేసి వారిని ఆస్తికర్తలుగా దీవించిన మహానుభావుడు జాషువా గారు. అదేవిధంగా కాలేబు గారు కూడా మనకు తెలుసు, తన బిడ్డకు ఆ యొక్క నీటి మడుగులున్న భూమిని ఆయన పంచిపెట్టాడు. ఆ విధమైన పయోనీర్స్ జాషువా గారు మరియు కాలేబు గారు. అంతేకాదు మిత్రులారా, 12 గోత్రాలు అందరికీ పంపిణీ చేసిన తర్వాత, వాళ్ళందరికీ భూమి పంపిణీ చేసి వాళ్ళను స్థిరపరిచిన తర్వాత, చివరిలో మిగిలిన భూమిని, నాట్ సో ఇంపార్టెంట్ ల్యాండ్ను అప్పుడు జాషువా గారు తీసుకున్నారు. మిత్రులారా చూడండి, ఇటువంటి స్వార్థము లేని నాయకత్వము ఆనాడే ఆయన ఒక వరల్డ్ స్టాండర్డ్లో ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు.
ఈ నాయకత్వం ఈరోజు మనకు ఎక్కడైనా ముఖ్యంగా మన దేశంలో కనిపిస్తుందా? జాతీయ నాయకత్వం నేను చెప్పేది, జాతీయ నాయకత్వంలో ఇటువంటి స్వార్థము లేని నాయకులు మనకు ఎక్కడైనా మచ్చుకైనా కనిపిస్తారా? లేరు. కాబట్టి మిత్రులారా, మన కుటుంబాల్లో చర్చ జరగాలి. మనం ఎల్లప్పుడూ దేశంలో మంచి నాయకులు, మనల్ని పాలించడానికి స్వార్థము లేని నాయకులు రావాలని మనమంతా పౌరులుగా ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉందని నేను మనవి చేస్తున్నాను. అందుకే మిత్రులారా, మీకు తెలుసును, పెద్ద పెద్ద ఫిలాసఫర్లు, హిస్టారియన్స్, బైబిల్ స్కాలర్స్, తర్వాత సెక్యులర్ స్కాలర్స్, సోషల్ థింకర్స్ ముఖ్యంగా ఏమంటారంటే, మోడర్న్ డే పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఐడియాలజీస్, మోడర్న్ డేలో ఉద్భవించిన ఈ ఇజమ్స్ ఉన్నాయి కదా, ఐడియాలజికల్ థింగ్స్, ఇవన్నీ లైక్ కమ్యూనిజం, సోషలిజం, బెనివలెంట్ క్యాపిటలిజం లాంటి ఇజమ్స్ అన్నీ కూడా, అంతేకాదు కాన్సెప్ట్స్ లైక్ సెక్యులరిజం, తర్వాత డెమోక్రసీ, వెల్ఫేర్, కాన్స్టిట్యూషనలిజం అన్నవి అన్నీ కూడా బైబిల్ నుంచి ఇన్స్పైర్ అయినవే, క్రీస్తు నుంచి లేదా బైబిల్ గ్రంథము నుంచి వాటిని ఇన్స్పైర్ అయ్యి ఆలోచించినవే, బట్ విత్ లిటిల్ మోడిఫికేషన్ టు సూట్ దేర్ జియోగ్రాఫికల్ అండ్ పొలిటికల్ నీడ్స్ అని బలంగా వీరు ఈ యొక్క ఫిలాసఫర్లు వాదిస్తూ ఉంటారు. ఇది నిజంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నిజంగా ఆ విధంగా ఎవాల్వ్ అయిందన్నది మాట నగ్న సత్యము. వైల్ దిస్ ఈస్ ద స్పిరిచువల్, సోషల్ అండ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ జాషువా, వాట్ ఈస్ ద టుడేస్ సిలబస్ అన్నది మనం ఆలోచిస్తే, ఈ రోజుటికి మన సిలబస్ 16, 17, 18, 19 20 అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాలలో చాలా ప్రముఖమైన అంశాలు ఈరోజు మనము ప్రధాన చర్చలో నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా యోసేపు సంతతి యొక్క అసంపూర్ణ విధేయత, వాట్ ఈస్ ద థియోలాజికల్ సిగ్నిఫికెన్స్, కనానీయులను పూర్తిగా జయించలేకపోవుట, వారిని తొలగించలేకపోవుట, వాట్ ఈస్ ద థియోలాజికల్ సిగ్నిఫికెన్స్ అన్నది మనము చర్చించబోతున్నాం ప్రధాన చర్చలో. మిత్రులారా, యోసేపు సంతతి అంటే నాకు సడన్గా ఒకటి గుర్తుకొచ్చింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక యోసేపు తమిళనాడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ప్రస్తుతము చిన్న చిన్న అడ్డంకులు ఎదుర్కొంటుండవచ్చు, కానీ అతని పార్టీ త్వరగా ఆ యొక్క అడ్డంకులన్నింటినీ అధిగమించి త్వరగా సీఎం కావాలని, యోసేపు గారు నాటి యోసేపు లాగా, అదేవిధంగా జాషువా లాగా తమిళనాడును పాలించాలని మనమందరము ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉందని మీకందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. మిత్రులారా, లెట్ us come back to our salient features of these 5 chapters. 18వ అధ్యాయంలో 7 గోత్రాలలో ఒక విధమైన కాంప్లసెన్సీ వచ్చింది, సెట్ ఇన్ అయింది. కాంప్లసెన్సీ అంటాం కదా, కాంప్లసెన్సీ అన్నది ఎప్పుడు సెట్ ఇన్ అవుతుంది? వెన్ వి బికమ్ కాంప్లసెంట్ ఎందుకు అవుతాము? మనం ఏదో సాధించాము అన్న ఒక ఆత్మ తృప్తి ఉన్నప్పుడు. వి హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్ జోర్డాన్, వి హ్యావ్ కాంకర్డ్ 33 kingdoms, వి హ్యావ్ అచీవ్డ్ సో మచ్ దేవుని దయ వలన. నౌ రిలాక్స్, లెటస్ రిలాక్స్ అండ్ లెటస్ రెస్ట్ అన్న కాంప్లసెన్సీ వచ్చి ఉండవచ్చు. లేదా ప్రోక్రాస్టినేషన్, దేవుడు వారికి
ఆ, వాగ్దాన దేశాన్ని ఇచ్చి ఆ, అద్భుతమైన విజయాలను ఇచ్చి భూమిని స్వతంత్రించుకోండి అని చెప్తే కొంత అలసత్వంతో ప్రోక్రాస్టినేషన్ చేయడం కూడా, పోస్ట్పోన్ చేయటము, దేవుని ప్రణాళిక నెరవేర్చడంలో కొంత అలసత్వం ప్రదర్శించడము, ఇటువంటివన్నీ ఈవిల్స్ ఆ రోజు సెటిన్ అయినట్టు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒక విధమైన స్పిరిచువల్ లెథర్జీ, సోమరితనం, స్పిరిచువల్ లెథర్జీ కూడా ఆ, వారికి ఆ 7 గోత్రాల వారికి వచ్చి ఉండవచ్చు అని కూడా మనం భావించవచ్చును. కాబట్టి ఈ విధంగా ఈ లోతైన ఆధ్యాత్మిక సత్యాలను మనకు 18వ అధ్యాయంలో కూడా మనకు నేర్చుకోగలము. అదేవిధంగా ముఖ్యంగా ఫైనల్గా 20వ అధ్యాయానికి వస్తే సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్, శరణార్థ పట్టణాలు. ఇది నిజంగా ఇట్స్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్. అండ్ వాట్ ఈస్ ద థియాలజీ ఆఫ్ దిస్ కాన్సెప్ట్, వాట్ ఈస్ ద లీగల్ యాంగిల్ అన్నది కూడా మనము ప్రధాన చర్చలో తెలుసుకోబోతున్నాము. సో మిత్రులారా, with this brief introduction, let us go to the main topic. గౌరవ అతిథులు, దైవజనులు ఇద్దరికి మరోసారి నమస్కారం, స్వాగతం. మొట్టమొదటి ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ గారికి. మొట్టమొదటి ప్రశ్న, యోసేపు సంతతి కనానీయులను పూర్తిగా ఎందుకు తరిమి వేయలేదు? మీకు సమయం 15 నిమిషాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంకుల్. మంచి డీటెయిల్డ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో దానిలో ప్రధానంగా ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే 16, 17 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా యోసేపు వాళ్ళకి కొంత ప్రాంతాన్ని కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వాళ్ళకి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మరి ఇక్కడ యాకోబు కుమారులైనటువంటి మనిషే, ఎఫ్రాయిం యొక్క గోత్రాలకి మరి ఇక్కడ ఆ వాగ్దానం ప్రకారం మరి ఆ వాగ్దాన భూమిలోకి రావడం, అక్కడ మరి యెహోషువ వాళ్ళకి కేటాయించడం అనేది చూసాం. ఇక్కడ వీళ్ళ యొక్క స్వభావం చూస్తే మనం ఐ వుడ్ లైక్ టు జస్ట్ కంపేర్. ఒకటి, వీళ్ళకి ఇచ్చిన ప్రాంతం చూసుకుంటే ప్రధానంగా మొత్తం పెద్ద ప్రాంతం ఇచ్చి ఎక్కువ మంది ఉన్నారు, మేము జనాభాలో చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాంతం ఇవ్వడం జరిగింది. దానిలో ప్రధానంగా మనం చూసుకుంటే బేతేల్ నుండి లూజ్ వరకు అనేది ఉంది. సో బేతేల్ అంటే ద ప్లేస్ వేర్ యాకోబ్ రెస్టెడ్. యాకోబు తన తల్లి యొక్క దీని నుంచి చెప్పిన దాన్ని బట్టి యేషో నుంచి పారిపోయేటప్పుడు బేతేల్లో హీ హెస్ రెస్టెడ్, ద ప్లేస్ ఆఫ్ రెస్ట్ వేర్ యాకోబ్. సో వీళ్ళకి ఆ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది, బేతేల్ నుంచి లూజ్ వరకు, అట్లా మిగతా ప్రాంతాలు కూడా. సో ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ప్రధానంగా ఏమడిగారంటే, మేము చాలా అధిక సంఖ్యలో ఉన్నాం, మరి మాకు భూమి ఇవ్వాలి అన్నప్పుడు యెహోషువ ఏమన్నాడంటే, మీరు అడవిని ఇచ్చి ఈ అడవిని మీరు క్లియర్ చేసుకుంటే చాలా పెద్ద ప్రదేశం అవుతుంది, ఈ ప్రాంతాలన్నింటికి జయించుకుని మీకు చాలా పెద్ద ప్రదేశం అవుతుందని చెప్పినప్పటికీ వీళ్ళు యెహోషువ మాట వినకుండా వీళ్ళు కొంత భయపడడం కూడా జరిగింది. సో దానికంటే ముందు చూసినట్లయితే మనం కాలేబుతో చూస్తే, కాలేబు చాలా స్పష్టంగా వచ్చి చాలా చక్కగా వినయంగా అడిగాడు యెహోషువని గుర్తు చేస్తూ, దేవుడు తనకి 40 సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ, ఆ వాగ్దానానికి ఆత్మీయ సాక్షి నువ్వే మోషేతో తెలియపరిచాడు దేవుడు అని చెప్తూ చాలా వినయంగా అడిగాడు. కానీ వీళ్ళు ఏంటంటే, వీఆర్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ కాబట్టి నువ్వు మాకు ఇవ్వాలి, వీఆర్ బిగ్ ఇన్ నంబర్ అని కొంత అడమెంట్గా రూడ్గా అడిగినట్టు కూడా మనకి కొన్ని చోట్ల రాయబడి ఉన్నది, విశ్లేషకులు దాన్ని సూచించారు. సో ఇదొకటి ఉంది. ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు ప్రధానంగా మనకి రూత్ అప్పుడు మనం దాన్ని చేసాం, అంటే స్వాస్థ్యం ఎవరికి వెళ్ళాలి, మగపిల్లలు లేకపోతే ఆడపిల్లలకి. సో ఇక్కడ అది చాలా స్పష్టంగా రాయబడి ఉంది, మగపిల్లలు లేని వాళ్ళ పక్షంలో ఆడపిల్లలకి అనేది స్వాస్థ్యం అనేది రాయబడి ఉంది. ఇట్స్ ఏ వెరీ బిగ్ లెసన్ టు ది క్రిస్టియన్ ఫ్యామిలీస్ నౌ. అంటే మీరు ఇందాక చెప్పారు జెండర్ బ్యాలెన్స్ అని. సో ఇక్కడ అది చాలా ప్రాముఖ్యంగా కనపడింది మనకి. సో వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇవాళ మనం దీని నుంచి ఏమి నేర్చుకోవాలి, క్రైస్తవులుగా మనం ఏమి నేర్చుకోవాలని మనం చూసినట్లయితే, వీ నీడ్ టు ట్రీట్ ది విమెన్ ఈక్వల్లీ. పౌల్ గారు అన్నారు, స్త్రీలు బలహీనమైన ఘట్టంగా భావించి వాళ్ళని మనం చూసుకోవాలని చెప్పారు. కాబట్టి ఎంతమంది మనం అలా చూస్తున్నాం, ఎంతమంది అలా మనం వాళ్ళకి గౌరవిస్తున్నాం, ఎంతమంది వాళ్ళకి మనం
సహాయ సహకారాలు అందిస్తున్నాం, ఎంతమంది మనం వాడికి చేదోడు బోదోడుగా ఉంటున్నాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ఇన్ఫార్మల్ సోషల్ నార్మ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది సొసైటీ కిచెన్లోకి మగవాడు వెళ్ళకూడదు, కిచెన్ అంటే ఆడవాళ్లే, బట్టలు తొడడం, బట్టలు మత పెట్టడం, ఇల్లు తొడడం, అంటే వీ హ్యావ్ సెల్ఫ్ డిఫైన్డ్ సర్టన్ థింగ్స్ విచ్ విమెన్ హ్యాస్ టు డూ విచ్ ఆర్ ఓన్లీ ఫర్ విమెన్ అనే టైప్లో ఉంది. పురుషుడు అంటే కూర్చోవాలి, కాలు మీద కాలు వేసుకుంటే అడిగి తీసుకొచ్చి అందించాలి అనేది. పల్లెల్లో చూసినట్లయితే మగోడు రాగానే గుమ్మం దగ్గరికి ఆమె వచ్చి చెంబుతో నీళ్ళు అందిస్తే కాలు కడుక్కుని లోనికి వస్తాడు. సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వీటి నుంచి మనం వీ నీడ్ టు ఎడ్యుకేట్ అవర్ మెన్ ఎస్పెషల్లీ ఇన్ ది విలేజెస్ టు మెయింటైన్ ఆర్ టు సీ దట్ విమెన్ ఆర్ ఆన్ పార్ విత్ అస్. వీ నీడ్ టు ట్రీట్ దమ్ ఈక్వల్లీ, దే ఆర్ ఈక్వల్ టు అస్. వాళ్ళని మనం గౌరవించాలనేది దీని నుంచి మనం అదొక నేర్చుకోవాలి. అట్లాగే రెండోది ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు ఎందుకు వాళ్ళు జయించలేకపోయారు అనేది ప్రధానంగా చూస్తే, దో యెహోషువ ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసినప్పటికీ, ఆయన దక్షిణ ప్రాంతంలో రాజ్యాలన్నింటినీ జయించాడు. దేవుడు ఇచ్చిన తనతో మాట్లాడిన మాట ప్రకారం దేవుడు తనకి ఇచ్చిన లోకి వచ్చేసరికి అందరూ కలిసి వచ్చినా కానీ బలమైన ఇసుక రేణువులంతా ఉన్న బలమైనంత సైన్యం వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా జయించాడు దేవుని యొక్క సహాయంతో, దేవుని విశ్వాసంతో. అన్ని ఎగ్జాంపుల్ సెట్ చేసినప్పటికీ ఇక్కడ ఎఫ్రాయిం మనుషులు వాళ్ళు భయపడి, వీళ్ళు చాలా పెద్ద సైన్యం, వీళ్ళని మనం జయించలేమేమో అని భయపడి వాళ్ళకి ఈల్డ్ అయ్యి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి, బట్ వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళకి ఏంటంటే వీళ్ళు పన్ను విధించి వాళ్ళతో పనులు చేయించుకున్నారు. కానీ దేవుడు ఆజ్ఞ ఏంటి? అందరినీ తోలివేయమనేది దేవుడు ఆజ్ఞ. బట్ వీళ్ళు అవిశ్వాసంతో కొంతమందిని ఉండనిచ్చారు. అలా మనం చూసుకున్నట్లే గిబియోనీ నుంచి మొదలు పెడితే అందరూ కూడా కొంతమంది ఉండనిచ్చారు. ఆ కొంతమంది ఎవరైతే లెఫ్ట్ ఓవర్స్ ఉన్నారో, నౌ ఈవెన్ టు దిస్ డే దే హ్యావ్ బికమ్ ఏ బిగ్ థ్రెట్ టు ఇజ్రాయెల్. ఆ రోజు నుంచి చూసుకుంటా వస్తే వాళ్ళు దే హ్యావ్ బికమ్ ఏ బిగ్ థ్రెట్ టు ఇజ్రాయెల్. సో ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ అస్. ఎప్పుడైతే దేవుడు మనకు ఒక బాధ్యత చెప్తాడో, శత్రువుని సమూల నాశనం చేయాలి, లేదా సాతాన్ని సంపూర్ణంగా మన జీవితంలోంచో, మన శరీరం నుంచో, మన దీని నుంచో సంపూర్ణంగా నెట్టివేయాలనేది ఇది ఒక గుణపాఠం. మనం ఏమాత్రం ఉంచితే దే విల్ అగైన్ కమ్ బ్యాక్ అండ్ దే విల్, అది ఆ వేరు చిన్న కొమ్మలేసి పెద్ద వృక్షం అయిపోయి ఆఖరికి ఏమంటాం మర్రి చెట్టులాగా ఓడలతో అయిపోయే పరిస్థితి వస్తుంది. సో దానికి ఐ విల్ ఆల్సో గివ్ సమ్ ఎగ్జాంపుల్స్, ఇవి కూడా ఉన్నాయి. సరే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏంటంటే డిసోబీడియన్స్ అండ్ కాంప్రమైజ్. వీళ్ళు దేవుని పట్ల అవిధేయత చూపిస్తూ వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళని కలిసి ఉండనిచ్చారు. వాళ్ళతో నేటి వరకు కూడా వాళ్ళు ఉన్నారు. దీనికి ప్రధాన కారణం వాళ్ళ విశ్వాసమే. తర్వాత మనకి ఇవాళ అయితే ఇశ్రాయేలీలకు దేవుడు కనాను స్వాస్యముగా లేక వారసత్వంగా ఇచ్చాడు. సో దాన్ని ఆనందంగా స్వీకరించారు వాళ్ళు. వాళ్ళకి అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబ్కి ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని దేవుడు వాళ్ళకి ఆయన చెప్పినట్టు తూచా తప్పకుండా వాటిని వాళ్ళకి అనుగ్రహించాడు. వాళ్ళు దాన్ని ఆనందంతో దాన్ని స్వీకరించారు. సో మనం కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆత్మీయ స్వాస్థ్యం ఏదైతుందో దాన్ని కూడా ఆనందంగా స్వీకరించి దాన్ని దేవుని విశ్వాసంతో మనం ముందుకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో అట్లాగే ఇక్కడ ఒకసారి మనం ఎఫెసీయులు 1:11 చూసినట్లయితే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు. సో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఇదే విశ్వాసంతో మనం ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ఆత్మీయ స్వాస్థ్యం ఏదైతే దాన్ని పొందుకోవాల్సిన బాధ్యత ఉంది. దాన్ని పొందుకున్నాక నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అనేది ఒకటి. రెండోది చూసినట్టయితే, దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేస్తాడో దాని పట్ల మనకి విశ్వాసం ఉండాలి. దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేసినప్పుడు, అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం విశ్వాసంతో ఉన్నాడు. యెహోషువ దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం విశ్వాసంతో ఉన్నాడు. కాలేబు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం విశ్వాసంతో ఉన్నాడు. అట్లాగే మనం కూడా దేవుడు మనకి ఏదైతే వాగ్దానం ఇస్తారో దాన్ని మనం విశ్వాసంతో ఉండాలి. దీనికి ఒకసారి రిఫరెన్స్ మనం చూసినట్టయితే 2 కొరింథీయులు 1:20 చూస్తే, దేవుని వాగ్గు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. సో దిస్ ఈస్ వెరీ క్లియర్. సో ఎన్నైనా కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా నిశ్చయములై ఉన్నాయి. తర్వాత
విధేయత అనేది తప్పనిసరి. దేవుడు ఖచ్చితంగా మన యొక్క విధేయతను చూస్తాడు, దానికి అవసరమైన పరీక్షలు కూడా పెడతాడు. సో విధేయత అనేది చాలా అవసరం ఎక్కడ పెరిగిన. సో ఇశ్రాయేలీలు విధేయత లేదు కాబట్టి కనానీయుల్ని పూర్తిగా తరిమివేయలేదు. పూర్తిగా తరిమిలేదు కాబట్టి వాళ్ళకి దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. యాకోబు 1:22 చూసినట్లయితే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనే ఉండుడి. సో మనం వినువారు మాత్రమే ఉండకుండా వాక్య ప్రకారం కూడా మన ప్రవర్తన ఉండాలి. అవర్ వాక్ ది టాక్ ఇట్లా మనం మాట్లాడుకుంటాం కదా. సో మనం వాక్య ప్రకారం మన యొక్క జీవితం ఉండాలి, వాక్య ప్రకారం మన యొక్క నడవడిక ఉండాలి, ఆ వాక్యాన్ని మనం అవలంబించాలి, వాక్యానుసారం మనం జీవించాలి. అట్లాగే ఇక్కడ స్పష్టంగా చూసినట్లయితే మనకి విభిన్నతలో ఏకత్వం కనపడింది. మన దేశాన్ని కూడా అదే సేమ్ మనం చెప్పుకుంటాం విభిన్నతలో ఏకత్వం అని. సో అది ఇప్పుడు లోపిస్తుంది అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇక్కడ విభిన్నత ఈ ఇఫ్రాయిం సంతతి వారికి మధ్య కొద్దిగా విభిన్నమని ఉన్నాయి. బట్ అయినప్పుడు కూడా వాళ్ళు ఏకమయ్యి తమ యొక్క ఆశయాన్ని సాధించారు, శత్రువుల్ని ఛేదించడం కూడా వాళ్ళు ఇదే. సో ఇక్కడ మనం ఒకసారి 1 కొరింథీయులు 12:12 చూస్తే, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములను అన్నీ అనేకములై ఉన్నాయో, ఒక్క శరీరం ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. సో దీని ప్రకారం మనం అనేక అవయవాలు ఉన్నాయి, కానీ శరీరంలో అవన్నీ కూడా భాగమే, అవన్నీ కూడా ఒకటే ఉన్నాయి. సిమిలర్లీ వీఆర్ ఇన్ క్రైస్ట్. సో ఇది ఇవాళ సంఘం తెలుసుకొని ఈ వాక్యానుసారం మనం జీవించాల్సిన అవసరం ఉంది, ప్రవర్తించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనకి వీ హ్యావ్ మెనీ డిఫరెన్సెస్. జనరల్గా జెండర్ అంటే మనం ఏమనుకుంటాం అంటే మెన్ అండ్ ఉమెన్ అంటాం. బట్ అలా కాకుండా కొంత డీపర్ సెన్స్లోకి వెళ్ళి చూస్తే కలర్, సిమిలర్లీ స్టేటస్, ఎడ్యుకేషన్. అరే నాకు ఎక్కువ చదువుంది, నీకు తక్కువ చదువుంది, నువ్వు పొడుగోడివి, అరే పొట్టోడైట్రా, అరే బండోడైట్రా, ఇట్లా కూడా అంటుంటాం మనం, నల్లోడైట్రా. సో ఇట్లా ఇవన్నీ కూడా జెండర్ కింద వస్తాయి. సో అట్లాగే చర్చిలో ఇవాళ ఆ వివక్ష ఉందా లేదా అనేది మనం సరి చేసుకోవాలి. వివక్ష లేకుండా, ఎటువంటి వివక్ష, క్లాస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీథింగ్, ఏ వివక్ష అయినా సరే లేకుండా చూసుకొని అందరం కూడా ఒకటే, దేవుళ్ళు అందరం కూడా ఒకటే అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా ప్రతి సంఘం కూడా చెక్ చేసుకోవాలి. సంఘానికి ముందు వ్యక్తులుగా మనం కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఎప్పుడు కూడా ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ కాంప్రమైజ్ విల్ బి వెరీ హార్డ్, చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ జరిగింది. ఇశ్రాయేలీలు కనానీయులను పూర్తిగా తరిమేయకపోవడం వలన ఆ తర్వాత నుండి నేటి వరకు కూడా వాళ్ళు దే ఆర్ ఫేసింగ్. గలతీయులు 5:9 చూసినట్లయితే, మనం పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయదు. సో అందుకనే కొంచెమైనా కానీ మనం వదిలేయకూడదు. మన ఆత్మీయ జీవితంలో ఏ చిన్న పొరపాటైనా, ఏ చిన్న బలహీనతను వదిలేస్తే అదే మొత్తాన్ని చెడగొట్టే ప్రమాదం ఉంది, చెడగొడుతుంది కూడా. సో అందుకనే ఇది చాలా స్పష్టంగా మనకి రాయబడి ఉంది గలతీయుల 5:9. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మనం మన యొక్క జీవితాన్ని మలుచుకోవాల్సిన వస్తుంది. అలాగే మన స్వాస్థ్యంను పొందుటకు విశ్వాసంతో స్థిరముగా ఉండాలి. అది చాలా ముఖ్యం. ఏదైతే మనకి స్వాస్థ్యమైన ఉందో దాన్ని విశ్వాసంతో స్థిరంగా ఉంటేనే మనం పొందుకోగలం. ఎందుకంటే అబ్రహాము చాలా స్థిరంగా ఉన్నాడు, కాలేబు మనకి మంచి ఎగ్జాంపుల్. 45 years he has waited, విశ్వాసంతో ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. సో సిమిలర్లీ హెబ్రీలు 12:1 చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తవలెను. సో ఇవాళ అదే సిచ్యుయేషన్లో ఉన్నాం మనం. వీఆర్ ఇన్ ఎ వెరీ వల్నరబుల్, టెరిబుల్ సిచ్యుయేషన్. చాలా భయంకరంగా వస్తున్నాయి. జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఐ హ్యాడ్ డిస్కషన్ విత్ ఫార్మర్ IPS ఆఫీసర్ RS ప్రవీణ్ కుమార్ గారు. సో ఒక ఇష్యూ మీద ఐ వెంట్ విత్ హిమ్. ఆయన దగ్గరికి వెళ్తే, సో యాక్చువల్గా చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన మెనీ ఇయర్స్. సో ఆయన మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాడు, మా మదర్ క్రిస్టియన్ కదా డానియల్, మీకు తెలుసు కదా, షీఈ్ ఎ క్రిస్టియన్. యుద్ధము యెహోవాదే సామెతల్లో ఉంది కదా. మనం ఎంతమంది ఆ విశ్వాసంతో ముందుకెళ్తాం? ద టైమ్ హ్యాస్ కమ్. చర్చెస్ పాస్టర్లు ఎక్కడున్నారు నాకు అర్థం కావట్లేదు. పాస్టర్లు చంపినా రారు, క్రైస్తవులు కొట్టినా రారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా రారు, ఎక్కడున్నారు? వేరే అదే
అని చెప్పి ఆయన ఒక మంచి కంపారిజన్ ఏం చేశాడంటే, ద టైమ్ హ్యాస్ కమ్, వీ నీడ్ టు గో ఇన్ టు ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ఫాలో దోస్ స్టెప్స్ అన్నాడు. అంటే యుద్ధం, హర్మగెదోన్ యుద్ధానికి దేవుడు యేసుక్రీస్తు ఆయన చేస్తాడు. సిమిలర్లీ ఇవాళ మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో యూ గివ్ ఏ కాల్. నువ్వు ఒక యాక్టివ్ రోల్లో ఉన్నావు కాబట్టి క్రిస్టియన్ మీ చర్చెస్లో కూర్చోబెట్టి యూ ట్రైన్ దెమ్. దే నీడ్ టు అడాప్ట్ విలేజెస్, దే నీడ్ టు ట్రైన్ అవర్ పీపుల్, దే నీడ్ టు సేఫ్ గార్డ్ అవర్ పీపుల్. ఏ చర్చికి ఆ చర్చ్ ఎవరిని కలుపుకోదు, ఏమి చేయదు, ఎవరి ఇష్టం వాళ్ళే, ఎవరికి ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అది పోవాలి. ఇక్కడ నాకేమనిపించిందంటే, వెన్ మై విజన్ ఈస్ క్లియర్ ఐ నెవర్ ఫీల్ ఎనీవన్ యాస్ థ్రెట్ టు మీ. అది లేకే మనకు ఆ విజన్ క్లియర్గా లేకే విల్ ఫీల్ థ్రెట్. వెన్ మై విజన్ ఈస్ క్లియర్ అండ్ వన్ మై పాత్ అండ్ మిషన్ ఆర్ క్లియర్ ఐ విల్ నెవర్ ఫీల్ థ్రెట్. మిమ్మల్ని కానీ ఎవరు కానీ థ్రెట్ ఫీల్ కానీ, అది లేకే థ్రెట్ ఫీల్ అవుతున్నారు. అమ్మో స్పేస్ ఇస్తే నా సంఘం లాక్కెళ్ళిపోతాడేమో అనే పరిస్థితులు ఉంది. ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఇక్కడ గుడివాడలో సతీష్ కుమార్ గారు చర్చ్ పెడుతున్నప్పుడు దెర్ వాస్ లాట్ ఆఫ్ రిపర్కేషన్స్ ఫ్రమ్ ది అదర్ చర్చెస్, లోకల్ చర్చెస్. సరే, ఆయన ఏ చర్చ్ ముందు అయితే ఆయన చర్చ్ స్థాపిస్తున్నాడు ఆ పాస్టర్ అడ్డం పెట్టుకుని చాలా మంది చేశారు. బట్ హీ వాజ్ నాట్ దేర్ ఇన్ ద గ్రూప్. తర్వాత ఆయన వచ్చి స్పెసిఫిక్గా హీ హెస్ గివెన్ ఎ టెస్టిమనీ. ఆయన ఏమన్నాడంటే, ఐ నెవర్ అబ్జెక్టెడ్, హూ యామ్ ఐ టు అబ్జెక్ట్ హిమ్, ఇట్ ఈస్ అప్ టు హిమ్. దేవుడి చిత్తం అయితే ఆయన పెట్టుకుంటాడు అక్కడ, నేనెవరిని కాదంటానికి. దేవుడు నా యందు ఉండి, దేవుడు నాతో ఉండి కార్యాలు చేస్తే నా సంఘం నాకు ఉంటుంది. నేను దేవుడి యొక్క మహిమను చూపించలేనప్పుడు నా సంఘం ఆయన దగ్గరికి వెళ్తే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అది చేయకుండా నేను వ్యతిరేకించడం అనేది తప్పు అని చెప్పి చిన్నపిల్ల, అంటే చిన్న వయసు అయినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ విజన్ ఎంతమందికి ఉంది? అది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏమి భయం ఉండదు, నిర్భయంగా మనం ముందుకెళ్ళే పరిస్థితి. ఎందుకంటే దట్ టైమ్ హ్యాస్ కమ్. బెంగాల్ పోయిందంటే and the days will be very vulnerable and very crucial for us. So we need to, the church need to prepare. చివరిగా నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుడు మార్గదర్శకత్వాన్ని ఫాలో అవ్వాలి. మనం ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుడు మార్గదర్శకత్వం ఫాలో అవ్వాలి. విచ్ యోషువా డిడ్, మోషే కూడా అదే చేశాడు. కాబట్టి మనం కూడా అదే చేసి చివరిగా కంక్లూజన్ ఏంటంటే, ఆధ్యాత్మిక మరియు దేవుని చిత్తానుసారమైన ప్రణాళికలో మనం జీవించాలి. వీఆర్ ఇన్ టు లాస్ట్ డేస్. ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికని ప్రకారం మనం జీవించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ విజయ్ గారు, అద్భుతమైన సందేశము. ముఖ్యంగా అవుట్ స్టాండింగ్ పాయింట్స్ మీరు మీ సందేశంలో ఏమిటంటే, నేను వాట్ ఐ కుడ్ పికప్ ఈజ్ ఉమెన్స్ స్టేటస్ అండ్ ఉమెన్స్ ఈక్వాలిటీ. చక్కటి సోషల్ మెసేజ్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా అన్కాంకర్డ్ టెరిటరీస్, కనానీయులను పూర్తిగా ఎందుకు తోలివేయలేకపోయారు అన్నది మీరు వివరిస్తూ, దాన్ని ఆధ్యాత్మిక కోణంలో సాతానును సంపూర్ణంగా మన జీవితాల నుంచి, మన శరీరాల నుంచి తొలగించుకోవాల్సిన సమయం ఇది. తప్పకుండా ప్రతి ఒక్కరూ దీన్ని చేయాలి అని చెప్పి చక్కటి పిలుపిచ్చారు. విధేయత గురించి కూడా మీరు అబ్సల్యూట్ ఒబీడియన్స్ టు గాడ్ అన్నది చాలా ప్రస్ఫుటంగా తెలియజేశారు. అదేవిధంగా జెండర్ డిస్క్రిమినేషన్, యూనిటీ ఇన్ డైవర్సిటీ గురించి చాలా చక్కగా తెలియజేశారు. ఫైనల్గా క్రిస్టియన్ కమ్యూనిటీ ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్న ఈ యొక్క క్రైస్తవ కమ్యూనిటీ, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలను అయితేనేమి, మన తెలుగు రాష్ట్రాల్లో అయితేనేమి, మనము ఏ విధంగా యునైటెడ్గా ముందుకు సాగాలి, ధైర్యంగా జాషువా లాగా మనం యుద్ధం యెహోవాదే అని చెప్పి దేవుని మీద ఆధారపడి మనము కూడా లీగల్గా, డెమోక్రటిక్గా మన బ్యాటిల్స్ కొనసాగించాలన్న విషయాలను ఎంతో ఇన్స్పైరింగ్గా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, గౌరవనీయులు పాస్టర్ గారికి రెండవ ప్రశ్న. 7 గోత్రాలు భూమి తీసుకోవటానికి ఆలస్యం ఎందుకు చేశారు? అది ఏమైనా విశ్వాస లోపమా, నాయకత్వ లోపమా? 18వ అధ్యాయంలోని చరిత్రను ఆధ్యాత్మిక కోణంలో వివరించండి సార్. మీకు 10 నిమిషములు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేవుడు మరి యెహోషువ ద్వారా మరి ఈ యొక్క ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఈ 18వ అధ్యాయం మొట్టమొదటి ఏంటంటే
ఈ యొక్క 7 పోర్షన్స్ అంటే ఇంకా 7 మంది గోత్రాలకు డిస్ట్రిబ్యూట్ చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే 4 గోత్రాలకు ఇచ్చారు. రూబెనీలు, గాదీయులు అండ్ యోసేపు గోత్రంలో 2 వాళ్ళ పిల్లలు ఏంటంటే వారి కుమారులు ఎఫ్రాయిము మరియు మనష్షే. ఈ మనష్షే పెద్ద కుమారుడు, రెండో కుమారుడు. సో యోసేపుకు 2 గోత్రాలు మరి ఇచ్చారు. ఎందుకంటే యాకోబు వారిద్దరిని తన కుమారులుగా స్వీకరించాడు, యోసేపు కుమారులు. అందువలన మరి వారి 2 గోత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మిగతా 7 మరి గోత్రాల వారికి ట్రైబ్స్ కు మరి డిస్ట్రిబ్యూట్ చేయవలసిన పరిస్థితి. వాళ్ళు ఆల్రెడీ యుద్ధం చేసి గెలిచారు కానీ పొజిషన్ చేసుకోలేదు. సో మనకు గెలిచినంత మాత్రం కాదు, మనం ఆ ల్యాండ్ మనం పొజెస్ చేసుకోవాలి. అయితే ఈ 7 గోత్రాలు ఎందుకు పొజెస్ చేసుకోవడం లేదు? యెహోషువ ఇశ్రాయేలుతో ఏమంటాడు? 18వ అధ్యాయం, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశంలో స్వాధీనపరచుకోకుండా వెళ్ళకుండా మీరు ఎన్నాళ్ళు తడవు చేస్తారు అంటే ఎందుకు మీరు ఇంకా డిలే చేస్తున్నారు? వై ఎందుకు డిలే చేస్తున్నారు? మీరు వెళ్ళి అర్జెంట్ గా మీరు ఆక్యుపై చేసుకోండి అని ఒకే సలహా ఇవ్వడం కాదు, ప్లాన్ ఆఫ్ యాక్షన్. యెహోషువ ఏం చేశాడంటే ఒక్కో గోత్రం నుంచి 3 మందిని తీసుకోండి. ఈ 7 మంది గోత్రాలు మొత్తం 21 మెంబర్స్ మీరు ఒక టీమ్ గా వెళ్ళండి. ఇంకా అన్ఆక్యుపైడ్ ల్యాండ్స్ అన్ని మీరు లిస్ట్ చేయండి. లిస్ట్ చేసేసి దాని బౌండరీస్ ఇవన్నీ కూడా మీరు లిస్ట్ అవుట్ చేసి నా దగ్గర తీసుకునండి, అప్పుడు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తా అంటున్నాను. అంటే మనలో ఏంటంటే ఒక రకమైన ఆత్మీయపు లేజినెస్. మనము ఆక్యుపై మన దగ్గర ఎప్పుడేం చేసుకోవచ్చు డిస్ట్రిబ్యూషన్ అని అనుకుంటున్నారేమో, కానీ ఆ డిస్ట్రిబ్యూషన్ లోనే మనం ఆక్యుపై చేసుకోవడంలో మరి గాడ్స్ పర్పస్ ఉంది. ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో మరి దేవుడికి స్థలం ఉంది. ఫస్ట్ దేవుడి మధ్యలో ఉండాలి. మోషే 40 దినములు మరి వారి అరణ్యంలో మరి వచ్చి వారు తీసుకొచ్చినప్పుడు వారి మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉండేది. దేవుని సన్నిధి వారి మధ్యలో ఉండాలి, దేవుడి మధ్యలో ఉండాలి. అంటే మన ప్రయారిటీస్, మన యొక్క అన్ని విషయాలు కూడా ఫస్ట్ దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే ప్రభువును ప్రేమించాలి మనం. దట్ షుడ్ బి ప్రయారిటీ. సో ఇప్పటి వరకు చేసిన వాటిలో ప్రభు స్థలం లేదు, ప్రత్యక్షుడు ఇంకెక్కడ పెట్టాలని డిసైడ్ చేయలేదు. అందుకని 18వ అధ్యాయం మొదటి చూపిస్తే ఇశ్రాయేలు ఆ దేశం స్వాధీనపరచుకున్న తర్వాత వారందరూ షిలోహులో కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షుడు. షిలోహు జాగ్రఫికల్ గా చూసినట్లయితే, భౌగోళికంగా చూసినట్లయితే అది ఒక సెంటర్ ప్లేస్ షిలోహు అనేది. కాబట్టి అక్కడ ప్రత్యక్ష గుడారం పెట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మరి అన్ని కూడా ఆక్యుపై చేసుకోవాలి. సో మొట్టమొదటిగా వారు చేసిన పని ఏంటంటే షిలోహులో ప్రత్యక్ష గుడారం మిగతా 7 గోత్రాలకు డిస్ట్రిబ్యూట్ చేయడం. ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మరి యెహోషువ ఒకటే కాదు డిసిషన్ తీసుకున్నది. డిస్ట్రిబ్యూషన్ అనేది ఆల్రెడీ ఇట్ వాస్ ప్లాన్డ్. దేవుడు ఏం చేస్తాడంటే మరి వీళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మొదటిగా మరి ఎవరెవరు ఉండాలి ఆ డిస్ట్రిబ్యూషన్ లో ఎవరెవరు ఉండాలంటే దేవుడు ఆల్రెడీ ప్లాన్ చేస్తాడు. డిస్ట్రిబ్యూట్ చేయడంలో. మరి ఈ డిస్ట్రిబ్యూట్ చేయడం ప్లాన్ చేసేటప్పుడు ఎవరు ఉండాలి ఆ కమిటీలో అంటే మరి మోషే చెప్పినాడు, మోషే ఉండాలి. తర్వాత యాజకుడైన ఈయన ఎలియాజరు ఉండాలి. అంతేకాదు మరి 12 గోత్రాల నుంచి 12 మంది కూడా ఉండాలి. వీళ్ళందరూ కూడా గుమికూడిన తర్వాత వాళ్ళందరూ కలిసి యెహోవా సన్నిధి షిలోహు, షిలోహు దగ్గర ప్రత్యక్ష గుడారం ఉంది, దేవుని సన్నిధి ఉంది. అక్కడ వాళ్ళు చీట్లు వేయాలి. సో దేర్ వాజ్ ది ప్రొసీజర్. ఇట్ వాజ్ ఆల్రెడీ మెన్షన్. ద్వితీయోపదేశకాండంలో, సంఖ్యాకాండంలో ఇవన్నీ దేవుడు ముందే ఆలోచించాడు, మీరు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఏ విధంగా చీట్లు వేయాలి అనేది. సో అదే విధంగా యెహోషువ పాటించాడు. సో యెహోషువ మరి దేవుని యొక్క ఆజ్ఞను మరి కుడి వైపున కానీ ఎడమ వైపున కానీ పోకుండా మరి
సమస్తము జాగ్రత్తగా సూచన తప్ప పాటించి మరి దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన జీవించినట్లు మనం చూస్తున్నాం కదా. ఇక్కడ చూస్తున్నట్లయితే నేను శిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధికి 100 చీట్లు వేయించనగా, శిలోహులో ఆ చీట్లు వేయాలి. ఆ చీట్లు వేసిన తర్వాత మరి ఆ యొక్క సిస్టమ్ మరి యెహోషువ, ఎలియాజరు మరి అద్భుతం ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు అందరి ముందు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎ ప్లేస్ ఫర్ యూ. ఇక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా ప్లాన్ చేస్తున్నాడు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, వారి సరిహద్దులు ఏంటి. గాడ్ హెస్ ప్లాన్. మరి ఈరోజు నీకు నా కొరకు ఒక స్థలం సిద్ధపరచడానికి యేసుక్రీస్తు ఆయన పరలోకంలోకి వెళ్ళారు. నీ కొరకు నా కొరకు స్థలం. మనం కలవరపడకూడదు దేవుడు చెప్పారు. మీరెవ్వరు కూడా కలవరపడకండి, మీ హృదయం కలవరపడి దేవుని యందు విశ్వాసించదు, ఆయన విశ్వాసించు. యేసుక్రీస్తు అంటే మనం ఫైనల్లీ వి షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే మనము యేసు యందు విశ్వాసంతో మన హృదయం కలవరం, మన హృదయము మరి లేజీగా తడవ చేయదు. యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ అండ్ యూ కెన్ ఇన్హెరిట్. మీ ఇన్హెరిటెన్స్ ఏంటంటే, మీ స్వాస్థ్యం ఏంటంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం మనం ఆక్యుపై చేసుకోవాలంటే దేవుని యందు విశ్వాసించాలి, యేసుక్రీస్తుని విశ్వాసించాలి. ఆయన మన కొరకు స్థలము సిద్ధపరుస్తా ఉన్నాడు, మన కొరకు ఒక మ్యాన్షన్ తయారు చేయబోతున్నాడు. సో ఆ యొక్క విశ్వాసంతో ప్రతి ఒక్క క్రైస్తవుడు ముందుకు సాగాలని చెప్పేసి దేవుని యొక్క ప్రణాళిక. మరి ఈ లోకంలో మనకు గాడ్స్ బెనిఫిట్స్ ఉంటాయి, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, బట్ దే ఆర్ ఓన్లీ టెంపరరీ. నిత్య జీవము, నిత్య నివాసము మరి నీకు నాకు రావాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసించాలి. మరి అలాగే విశ్వాసం ఉంచడానికి మరి నువ్వు ఇంకా రక్షణ పొందలేదా, పొందినవా? ఇంకా యేసుక్రీస్తుని నమ్మకుంటే, యేసు యందు విశ్వాసం ఉంచకుంటే ఇప్పటికైనా మించిపోయింది. గాడ్ ఈజ్ నాట్ గివింగ్, ఆయన హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. వెయిటింగ్ ఫర్ యూ అంటే దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంటి, నా కుమారులు నా కుమార్తెలు ఇంకా నా దగ్గర రావడం లేదే, నేను ఐ హావ్ ప్రిపేర్డ్ ఎ ప్లేస్ ఫర్ యూ. నేను మీకు స్థలం సిద్ధపరిచిన, వై డోంట్ యూ కమ్? అది ఇంకా ఆక్యుపై కాలేదు, ఇంకా మీరు రక్షణలోకి లేకుండా ఉంటారా? అలాంటి జీవితం ఇస్తే మీ పాపంలో పోయి ఈ రోజే నా దగ్గర ఐ హావ్ ప్రిపేర్డ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ అని చెప్తాను. దేవునికి స్థలం లేదు, ఆయన స్థలం చాలా పెద్దది, ఆయన బిల్డింగ్ చాలా పెద్దది, ఆయన ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ మ్యాచ్ ఉన్నాము. ఆర్ యూ రెడీ టు ఆక్యుపై దట్ ప్లేస్? దేవుడి వాక్యాన్ని దీవించింది దాకా. ఓవర్ టు బ్రదర్ సాగర్. థ్యాంక్ యూ సార్. పాస్టర్ గారు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు సార్. దేవుని ప్రణాళికను ముఖ్యంగా అది జాషువా లేదా ఎలియాజర్ గారు లేదా కాలేబ్ గారికి మాత్రమే బాధ్యత కాదు, ప్రతి ఒక్క క్రైస్తవునిది. నేడు ప్రతి క్రైస్తవునిది దేవుని ప్రణాళికను నెరవేర్చడంలో ప్రతి క్రైస్తవుని బాధ్యత ఉంది. ఆ యొక్క బాధ్యతను నెరవేర్చడానికి మనము విధేయతతో, నిబద్ధతతో రక్షణ మార్గంలో నడుస్తూ ఆ యొక్క సింగిల్ పాయింట్ గోల్ను సాధించాలి అని చక్కటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మూడవ ప్రశ్న గౌరవనీయులు అడ్వకేట్ గారికి. ఈ శరణార్థ పట్టణాలు అంటే ఈ సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ న్యాయాన్ని, దయను, దేవుని దయను ఎలా సమతుల్యం చేస్తాయి? నేటి పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా? లీగల్ యాంగిల్లో మీరు దీనిని వివరించండి. మీకు 10 నిమిషములు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. And before going into the answer, I would just like to give small clarification. ఈ ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్ అనేది 2 సందర్భాల్లో వాడి ఉంది బైబిల్లో. 2 సందర్భాల్లో ఉంది. ఒకటి ఇప్పుడు మనం ధ్యానించుకునే అంశం ఆశ్రయపురాలు. సో ఈ ఆశ్రయపురాలు ఏంటంటే, ఎవరైతే తప్పు చేశారో, పొరపాటున జరిగిందో దాని నుంచి తప్పించుకోవడం కోసం, వాళ్ళని రక్షించుకోవడం కోసం, వాళ్ళు రిపెంట్ అయ్యి దేవుడి ఎందుకు క్షమాపణ కోరుకోవడం కోసం, అటువంటి వారి కోసం అందుబాటులో ఉండడం కోసం దేవుడి ఆజ్ఞ ప్రకారం ఏర్పాటు చేసిన ఆశ్రయపురాలు ఇవి. ఐజయా 4:6 ప్రకారం ఏంటంటే,
ఎవరైతే మిగిలి ఉన్నారో, దేవుని యందు విశ్వాసంతో భయభక్తులు నిలిచి ఉన్నారో, ఎవరైతే చివరి వరకు అలా ఉన్నారో వారిని రక్షించుట కొరకు, వారికి జరిగే విపత్తులు ప్రమాదాల నుంచి వారికి రక్షణ కల్పించుట కొరకు ఉన్న ఆశ్రయ దుర్గం ఐజియా 4:6. జస్ట్ టు గివ్ ఎ క్లారిటీ. ఎందుకంటే దీన్ని ఈ మధ్యన చాలా మంది సేవకులు నేను చూశాను, రెండు కలిపి వాడేస్తున్నారు. సో ఆశ్రయపురం, ఆశ్రయ దుర్గం రెండు వేరు. సో ఆశ్రయ దుర్గము దాని మీద వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్, అది విచ్ హ్యాస్ బిన్ రివీల్ టు మై వైఫ్. అది సో దట్స్ డిఫరెంట్ మ్యాటర్. ఇప్పుడు మనకు అదొద్దు, జస్ట్ ఫర్ క్లారిటీ ఇది ఇచ్చాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది చాలా స్పష్టంగా రాయబడి ఉంది, 20వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. సో వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడి ఆజ్ఞ ప్రకారం ఏర్పాటు చేసిన ఆశ్రయపురాలు ఇవి. ఎందుకోసం అంటే, ఎవరైతే పొరపాటున ఉద్దేశపూర్వకంగా కాకుండా పొరపాటున చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు నుంచి, తప్పు చేసినప్పుడు పొరపాటున ఒక కొట్టాడు, హత్య జరిగింది, లేదా అనుకోకుండా జరిగింది, మరణించాడు, అవతల వాళ్ళు ఇతన్ని చంపకుండా ఉండిపోయి అతను వెళ్ళి తను రక్షించుకొని సమాజం ముందు తను తెలియపరచుకోవడం కోసం, లేక అప్పుడున్న హై ప్రీస్ట్ ముందు చెప్పుకోవడం కోసం ఏర్పాటు చేసినవి ఇవి. సో వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అందరికీ అందుబాటులో ఉండాలి, ఈజీ యాక్సెసిబిలిటీ అనేది చాలా స్పష్టంగా దేవుడు అప్పట్లో చెప్పడం జరిగింది. ఆ ప్రకారం వీటిని ఏర్పాటు చేశారు. ఇందాక మీరు అన్నట్టు, ఈజ్ ది టుడే లీగల్ సిస్టమ్ యాక్సెసిబుల్ టు ఆల్? అక్కడి నుంచి ఇవాళ మనం ఈ ప్రశ్న ఇక్కడ వేసుకుంటే, ఈజ్ ఇట్ యాక్సెసిబుల్ టు ఆల్ అంటే లేదు. జస్టిస్ డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైల్ ఆఫ్ జస్టిస్ ఒకటి జరుగుతుంది. ఒకవేళ పొరపాటునే ఎవరన్నా ఎలాగోలా ఆ లీగల్ ఏరియాలోకి వెళ్ళి ఉంటే వాళ్ళకి డిలే అయ్యి డినైల్ ఆఫ్ జస్టిస్ జరుగుతుంది. అసలు ఆ ఎరీనాలోకి వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ ది దళిత్ కమ్యూనిటీస్ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 99% కెనాట్ యాక్సెస్ ద లీగల్ సిస్టమ్స్ విచ్ ఆర్ దేర్ నౌ. సో దీన్ని ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు అన్నట్టు ఇవాళ ఒక క్రైస్తవుడు మరి అక్కడ పరిపాలించడానికి వస్తున్నాడు తమిళనాడులో. సో అదే గనక ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగితే, I hope he may show all these things. ఎందుకంటే he has promised many things during the election campaign. సో అదొకటి. రెండోది, ఎందుకు వీటిని ఏర్పాటు చేశారనేది ప్రధానంగా చూసుకుంటే, మనం బైబిల్ ప్రకారం వాక్యానుసారం మనం చూసుకున్నట్టయితే, జస్టిస్ అండ్ మెర్సీ ఆర్ ఆల్వేస్ టు బి బ్యాలెన్స్డ్. జస్టిస్ అండ్ మెర్సీ ఆర్ ఆల్వేస్ టు బి బ్యాలెన్స్డ్. ఎందుకంటే దే ఎన్ష్యూర్ దట్ ది అక్యూజ్డ్ రిసీవ్ ఎ ఫెయిర్ ట్రయల్. సో ఎందుకు ఎప్పుడైతే ఈ రెండు బ్యాలెన్స్ అయినాయో, ఎవరైతే అతని మీద అపవాది లేక అతని మీద ఒక నేరారోపించబడ్డాడు అక్యూజ్డ్ ఉన్నారో, అతనికి హీ షుడ్ హ్యావ్ ఎ స్కోప్, హీ షుడ్ హ్యావ్ ఎ స్పేస్, చెప్పుకోవడానికి స్పేస్ ఉండాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్ కూడా జరగాలి. సో దట్ వాజ్ ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్. ఇది సో ఇది మనకి మీకా 6:8 చూసినట్లయితే, మీకా 6:8 ఒకసారి చూస్తే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. సో ఎవరైతే మన దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందుతారో, ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే ఇచ్చేసి వచ్చారో, వారి పట్ల మనం ఇలా వ్యవహరిస్తున్నాం లేదా అనేది వాళ్ళ మనం సంఘంగా ఒక క్రైస్తవుడిగా మనం దీన్ని గమనించుకోవాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు అందరికీ అందుబాటులో ఉండాలనేది మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి, రోమీలు 10:13 చూస్తే, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. సో ప్రభు నామాన్ని బట్టి మనం ఎవరైతే ప్రార్థన రక్షించబడతాం. సో అట్లాగే ఈ ఆశ్రయపురాల్లోకి వెళ్ళి వాళ్ళు రక్షింపబడతారు. వాళ్ళు తప్పు చేస్తే తప్పును ఒప్పుకుంటారు. దాన్ని బట్టి అక్కడ వాళ్ళు దాన్ని చూసి వాళ్ళకి ఒక నిర్ణయం చేయించబడితే లేదా ఒక జడ్జ్మెంట్ ఇవ్వబడుతుంది. సిమిలర్లీ వాళ్ళ కోర్ట్స్ మరి అలా చాలా కోర్ట్స్ అయితే లేవు. అది దాన్ని కూడా మనం సరిదిద్దుకోవాల్సి ఉంది వాళ్ళు ఉన్న మన లీగల్ సిస్టంలో. సిమిలర్లీ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చర్చ్, ఇక్కడ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చర్చ్ అండ్ ది ప్రీస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ మనం ఇవన్నీ అవలంబిస్తున్నామా లేదా, ఇవన్నీ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. మనం లార్జర్ సివిల్ సొసైటీని పక్కన పెడితే కొద్దిసేపు మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దానికి ఏప్రిల్ 4:14 ఏం చెప్తుందంటే, ఏప్రిల్ 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టుదుము. మనం ఏదైతే ప్రమాణం చేస్తున్నామో, ఏదైతే ఒప్పుకుంటున్నామో దాన్ని గట్టిగా చేపట్టాల్సిన అవసరం ఉంది.
అట్లాగే 10:24-25 హెబ్రీలు 10:24-25 కూడా ఒకసారి చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలేనని ఆలోచింతుము. సో ఇది ఖచ్చితంగా సిన్స్ వీఆర్ ఇన్ ది లాస్ట్ డేస్, వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే స్పష్టంగా రాయబడిందో దీన్ని ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకళ్ళొకరు కూడుకోవడం కాబట్టి అది చాలా ముఖ్యంగా మనం పాటించాల్సి ఉంది. ప్రధానంగా దీన్ని మొత్తం మనం చూసినట్లయితే వాట్ ఈస్ ఇట్ అనేది ఒకసారి చూస్తే, ఇట్స్ ఎ కాల్ ఫర్ రిపెంటెన్స్. ఆశ్చర్యపురాల కాన్సెప్ట్ కానీ ఏం చూస్తే ఇట్స్ ఎ కాల్ ఫర్ రిపెంటెన్స్. సో దీన్ని ఇవాళ సంఘం నేర్చుకోవాల్సి ఉంది. ఇవాళ మనకు ఆశ్చర్యపురాలు లేవు, వీ డోంట్ హ్యావ్. అప్పట్లో ఉన్నాయి కానీ ఇప్పుడు వీ డోంట్ హ్యావ్. సో ఇవాళ లీగల్గా చూసి వీ హ్యావ్ ఏ లీగల్ సిస్టమ్. దాని అంతటి పక్కన పెడితే చర్చ్ దీన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. దాని నుంచి నేర్చుకుని పాటించాలంటే, సో ఏ కాల్ ఫర్ రిపెంటెన్స్ ఇప్పుడు మనం ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఎలా చేస్తున్నాం, దాంతో పోల్చుకొని దీన్ని ఇలా సర్దిద్దుకొని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సంఘస్థులు అందరినీ నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని చేయాలి. మరి చివరిగా చూసినట్టయితే ఏ ఫోర్ షాడోయింగ్ ఆఫ్ క్రైస్ట్ సాల్వేషన్, ఇది చాలా ముఖ్యం. యోహాను 3:16 చూస్తే ఒకసారి చివరిగా ముగిచ్చేస్తాను. యోహాను 3:16, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సో ఈ వాక్యాన్ని మనం ఖచ్చితంగా అందరికి గుర్తు చేస్తూ ధ్యానిస్తూ, సో మనకి యేసుక్రీస్తు ఏదైతే మనకి రక్షణ దయచేశాడో, ఏదైతే ఉందో దాన్ని మనం పట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దాని నుంచి తప్పిపోయిన వాళ్ళు, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం మన సాహసం ద్వారా వాళ్ళని తప్పిపోకుండా బలహీనుల్ని బలపరుస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ విజయ్ గారు. చక్కగా మీరు ఆ సందేశం ఇచ్చారు. ముఖ్యంగా డిస్టింక్షన్ బిట్వీన్ శరణార్థ పట్టణాలు మరియు ఆశ్రయ పొలాల గురించి బిబ్లికల్ క్లారిఫికేషన్ మాకు తెలియజేశారు. అదేవిధంగా జస్టిస్ సిస్టమ్, ముఖ్యంగా చట్టం అన్నది ఏ విధంగా కొందరికి చుట్టము, అదేవిధంగా బీదవారికి ముఖ్యంగా దళితులకు ఏ విధంగా యాక్సెసిబిలిటీ లేదో, రెమెడియల్ మెజర్స్ ఏ విధంగా చేపట్టాలి అన్న విషయాలు చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా జుడిషియల్ రిఫార్మ్స్ అని కూడా మనం వాటిని భావించవచ్చును. కాబట్టి హైయెస్ట్ లెవెల్లో చెవులు గలవాడు తప్పకుండా వినుగాక. విని వీటిని ఆ యొక్క జుడిషియరీలో కూడా రిఫార్మ్స్ చేపడితే నిజంగా పేద ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్ సార్. మనము పాస్టర్ గారి యొక్క ముగింపు సందేశానికి వచ్చేసినాము. సార్, జాషువా గ్రంథంలోని ఈ 16, 17, 18, 19, 20 అధ్యాయాల్లోని ఆధ్యాత్మిక సత్యాలను మీ ముగింపు సందేశంలో వివరించండి. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్ సైరన్. యెహోషువ గ్రంథంలోని ఈ 16, 17, 18, 19, 20లో చూసినట్లయితే ఎవరెవరికి ఏమేమి స్వాస్థ్యాలు ఇశ్రాయేలు యొక్క ఈ 12 గోత్రాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. వాళ్ళన్నీ కూడా పొజిషన్ చేసుకున్నారు. అంతేకాదు ఫైనల్ గా ఆశ్చర్యం గురించి చూస్తున్నాం. మరి ఈ యొక్క అధ్యాయాన్ని బట్టి, ఈ అధ్యాయానికి మనం ఏమి నేర్చుకుంటున్నాము అంటే, మొట్టమొదటిగా 16వ అధ్యాయం చూసినట్లయితే మరి ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్, ఫర్ ది గుడ్. అంటే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతాయి, సమస్తం సమకూడి జరుగుతున్నదని మన దేవుడు. అంటే దేవుని బిడ్డలకు ఆయన అన్ని మేలు కలిగిస్తుంది. ఫైనల్ గా విల్ రీచ్ టు గాడ్స్ ప్లేస్. అది అంటే నేను దేవుని ప్రేమించాలంటే యేసుక్రీస్తును మనం హృదయంలో అంగీకరించి ప్రభువును ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. అది నంబర్ 1. ఇంకొకటి విషయం ఏంటంటే,
జోసఫ్ ఫస్ట్ చీటి యోసేపుకి వచ్చింది. యోసేపుకు ఇద్దరు కుమారులు, రెండు స్వాస్థ్యాలు వచ్చాయి. మనషేకి వచ్చింది, ఎఫ్రాయిం వచ్చింది. అందులో ఎఫ్రాయిము ఏంటంటే కుడివైపు కుడి చేయి ఎఫ్రాయిం మీద ఉంచాడు యాకోబు ఆశీర్వదించినప్పుడు. కాబట్టి మొట్టమొదటిగా ఎఫ్రాయిం వచ్చింది, తర్వాత మనషేకి వచ్చింది చీటి. ఈ ఎఫ్రాయిం చూసినట్టయితే ఆయన మరి ఈ యొక్క ఇద్దరికి మరి ఫలించే కొమ్మలో బాగా వాళ్ళిద్దరికి చేసే స్వాస్థ్యాలను, కానీ వారిలో కొంత స్లాక్నెస్ అంటే దేవుడు చెప్పిన వాటిని సంపూర్ణంగా పాటించలేదు వాళ్ళు. అందుకే దేవుని బిడ్డ, దేర్ ఇస్ బ్యాడ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ అస్. మనలో అన్ని బెస్ట్ థింగ్స్ ఉన్నాయి, కానీ సమ్ బ్యాడ్ ఉంది. ఆ బ్యాడ్ మనం చేసుకోవాలి. ఏంటంటే ఆ బ్యాడ్ మరి దే ఫెయిల్ టు డ్రైవ్ అవుట్ ఆల్ ద కరెంట్స్. ఇక్కడ చూస్తే 10వ వచనం చూస్తే గెజెల్లోకి వచ్చిన కనానీయుల దేశంలో వారు స్వాధీనపరచుకోలేదు. నేటి వరకు కనానీయులు ఎఫ్రాయిం మధ్య నివసించిన పన్ను కట్టు దాచుతూ ఉన్నారు. గెజెల్లో ఉంచిన ఆ యొక్క కనానీయులను వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయినారు. దేవుని ప్లాన్ అంటే అందరినీ వెళ్ళగొట్టమన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఉంచి వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తారు. రెండవది ఏంటంటే 17వ అధ్యాయం 12వ వచనంలో కనానీయులు ఆ దేశంలో నివసింపోనని గట్టి పట్టుబట్టి ఉండేది కనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకోలేకపోయి. కనానీయులు పట్టుబట్టిందంట మేము ఎక్కడ ఉండాల్సిందని చెప్పేసి, కానీ వీళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయినారు? వీళ్ళ విశ్వాసం తక్కువైపోయింది. ఆ పురములను స్వాధీనపరచుకోలేదు. ఎప్పుడైతే మనము కొన్ని విషయాల్లో మనము వెనుకబడిపోతామో దేవుడు మనకు మరి ప్రాబ్లం, మనము తప్పిపోతే దేవుడు శిక్షిస్తాడంట. మరి ఇక్కడ చూసినట్లయితే మరి మీరు మీ ఎదుట దేవుని వాక్యంలో ఆల్రెడీ దేవుడి గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ సంఖ్యాకాండం 33:55 చూసినట్లయితే మీ ఎదుట నుండి ఆ దేశ నివాసం వెళ్ళగొట్టలేదా, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చదో వారు మీ కన్నులకు ముళ్ళుగాను మీ ప్రక్కలలో శూలములుగా ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టేస్తారు. దే ఆర్ గోయింగ్ టు సఫర్ యూ, దే ఆర్ గోయింగ్ టు మీరు మిమ్మల్ని శ్రమ పెడతారు, బాధ పెడతారు. ఎందుకంటే వాళ్ళు మీ కన్నులలో ముళ్ళుగా ఉంటారు, మీ ప్రక్కల్లో శూలములుగా ఉంటారు అని చెప్పేసి గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్. అయిన కానీ ఈ యొక్క యోసేపు సంతతి వాళ్ళు అంటే ఎఫ్రామీలు మనషేయులు ఇద్దరు కూడా వాళ్ళు కొంతమంది ఉండనిచ్చారు. దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. అంతేకాదు మరి ఈ 17వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ మనషే గోత్రాలు కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ చూసినట్లయితే వాళ్ళు ఫిమేల్స్ అంటే కుమార్తెలకు ఉన్నారు, కుమారులు లేరు. మరి స్వాస్థ్యం ఎలాగా? వాళ్ళు ఆల్రెడీ మరి ఎప్పుడంటే మాకు స్వాస్థ్యం ఇవ్వాలి, మాకు ప్రాపర్టీ రావాలని చెప్పేసి అన్నప్పుడు మరి యెహోషువ వెంటనే ఇచ్చేసాడు వాళ్ళకి. ఎందుకు ఇచ్చేసాడు? దేవుని ఆజ్ఞది. కుమార్తెలు కూడా ఈక్వల్ షేర్ ఉండాలి అని చెప్పేసి దేవుని ఆజ్ఞ. సంఖ్యాకాండం 24:2 చూసినట్లయితే వాళ్ళకు అది యుక్తము, దట్స్ గుడ్ ఫర్ దెమ్, వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి ఇవ్వాల్సింది ఆడవాళ్ళైనా. దేవుని వాక్యంలో మరి యేసుక్రీస్తును నమ్మితే మనకు ఏ భేదం లేదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ చూసినట్లయితే అందులో యూదుడని విశ్వాసుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తులో మీరందరూ ఏకంగా ఉన్నారు. దేర్ ఇస్ నో డిఫరెన్సియేషన్. మీరు యూదుడు కానీ, రోమీలు కానీ, యూదుడు కానీ, ఇంకేమైనా కానీ, మీరు దాసుడు కానీ, స్వతంత్రుడు కానీ, ఎవరైనా కానీ, మీరు ఈవెన్ పురుషుడైనా స్త్రీ అయినా, యు ఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. కాబట్టి దేవుని బిడ్డలుగా మనకు దేవుడు పార్షియాలిటీ కాదు. ఇట్ డజంట్ షో ఎనీ పార్షియాలిటీ. గాడ్ ఇస్ గాడ్ ఫర్ ఆల్. ఎవ్రీబడి ఇస్ ఇంపార్టెంట్ టు హిమ్. మరి మానవుల యొక్క మరి మగవారి యొక్క సోల్ ఎంత ఇంపార్టెంటో, ఆత్మ ఎంత ఇంపార్టెంటో, ఆడవాళ్ళ సోల్ అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు గాడ్. సో అది మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు ఈ ఎఫ్రాయిములు మనష్షీయులు కలిసి కొన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ కలిసిపోయిన ప్రాపర్టీస్. సో దేవుని ఉద్దేశం ఏంటంటే
మరి మనము ఐక్యత కలిగి ఉండాలి. ప్రతి చిన్న విషయంలో కొట్లాడుకుంటా ఉంటారు. ప్రాపర్టీ విషయంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం దేవుని వాక్యం ఉంది. ఈరోజు క్రైస్తవ బిడ్డలను మరి సంతోషంతో సమాధానంతో ఉంటున్నామా లేదా? మరి మనము కొట్టుకుంటా ఉన్నామా ప్రాపర్టీ విషయంలో? ఈరోజు క్రైస్తవులు ఎంతో మంది చిన్న ప్రాపర్టీ కోసం అని కోర్టులో పోయి కేసులు వేసుకొని మరి టైం వేస్ట్ చేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలు మరి సమాధాన పరచుకోరు. మరి ఐక్యత కలిగి ఉండడము దేవుడిచ్చిన ఒక గొప్ప మరి ఇన్స్ట్రక్షన్ ఫాలో కావాలి. అండ్ చాలా మంది ఏంటంటే, దేవుడు ప్రభువా నాకు వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు ఆస్తి, నాకు తక్కువ ఇచ్చావు ఎందుకు, మాకు ఇంకా ఎక్కువ కావాలి. యోసేపు పుత్రులు ఏమంటున్నారంటే, అయ్యా ఈ మధ్యం చాలు, మాకు ఇంకా కావాలి ప్రాపర్టీ. యెహోషువ ఏం చేస్తున్నారు? అయ్యా మీకు ఇంకా ప్రాపర్టీ కావాలన్నా, మీకు ఆల్రెడీ ఇచ్చేస్తాను, చీటు ఎంత వచ్చిందో అంత ఇచ్చేసిన, అయిపోయింది. ఇప్పుడు స్టిల్ వాన్ మోర్. మీరు ఏం చేయాలంటే, మీరు పెరిజీలు ఇక్కడ చూసినట్లయితే, మీరు పెరిజీలు దేశంలో, రిఫైన్ దేశంలో ఉన్న అక్కడ ఉండే చెట్లను మీరు నరుక్కోండి, అడవి నరుక్కోండి, పెద్ద కొండ ఉంది, అదంతా మీదే. చిన్న ప్లేస్ కాదు, ఇట్స్ అ బిగ్ ప్లేస్ ఫర్ యూ. మీరు ఆక్యుపై చేసుకోండి అంటే అంటారు, అయ్యా వాళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళు ఇనుప రథాలు ఉన్నాయి, ఐరన్ ఏమంటారు చారియట్స్ ఉన్నాయని చెప్పేసి అంటే ఏమంటాడు, యెహోషువను ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. మనిషి మీరు విస్తారము, మీకు అధిక బలం ఉంది, మీరు ఏమి ఆ అరణ్యం దాన్ని నరుక్కోండి, ఆ కొండ మీదే, మీకు ఒక్క వంద చుట్టూ కాదు, ఆ కొండ మీదే అరణ్యం ముందరగా మీరు దాన్ని నరకుడి. ఆ ప్రదేశం మీదను కనానీయులకు ఇనుప రథములు ఉండినను, వారు బలవంతులై ఉండినను వారి దేశంను స్వాధీనపరచుకోవడం కలరు. అష్యూరెన్స్, యూ విల్ విన్, యు ఆర్ గోయింగ్ టు విన్. వాళ్ళకి ఇనుప రథాలు ఉన్నా, వాళ్ళకి ఎంత బలం ఉన్నాయని మీకు తక్కువ కాదు, మీరు విస్తరించడం, మీకు బలం ఉంది, దేవుడు చేయడం. అండ్ గాడ్ విత్ యు అబౌవ్. కాబట్టి మీరు ఆక్యుపై చేసుకోవాలని దేవుడు చెప్తాము. మరి చూసినట్లయితే 18వ అధ్యాయం చూసినట్లయితే, మరి గాడ్స్ హౌస్, దేవుడి యొక్క ఆలయం, ప్రత్యక్ష కూడా ఉండాలి మన మధ్యలో. అండ్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఏ ప్లేస్ ఫర్ యూ. నీకు నాకు మరి ప్రతి ఒక్కరికి సిద్ధం చేసిన గొప్ప దేవుడు. అండ్ గాడ్స్ పీపుల్ షుడ్ బి ఆల్వేస్ బి బిజీ. లేజీగా, సోమరిపోతుగా, నిద్రపోతూ ఉండకూడదు. దేవుని పని చేయాలి. ఎందుకు తడవ చేస్తున్నారు? మీరు ఆక్యుపై చేసుకోండి. అండ్ గాడ్స్ పర్పస్ ఏంటంటే, యూ షుడ్ నాట్ బి లేజీ. సోమరిపోండి, కష్టపడి పని చేయాలి. దేవుని యొక్క వాక్యంలో ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ వర్క్ హార్డ్. అంతేకాదు మీ తలాంతులను మీరు వాడుకోండి. యోసేపు పుత్రులకు ఏం చెప్తారంటే, యు స్టర్ వాట్ యు హ్యావ్. మీకున్న తలాంతులు మీరు వాడుకోండి, మీరు యుద్ధం చేయండి, ఇంకా ఆక్యుపై చేసుకోండి. దేవుడు మనకు అన్ని తలాంతులు ఇస్తాడు. అండ్ అంతేకాదు, ఎందుకు ఈక్వల్గా ఇవ్వలేదు అక్కడ ల్యాండ్? అకార్డింగ్ టు పాపులేషన్ వాళ్ళకి ఇచ్చాడు. అంటే దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడు. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడు. అందరికి ఇవ్వలేదు సేమ్. కాబట్టి ఉన్న తలాంతులు మనము వాటిని వాడుకోవాలి ప్రతి ఒక్కరు. మరి ఈ కాలంలో మనకున్న తలాంతులు మనం వాడుకుంటున్నామా? క్రైస్తవులు మన తలాంతులు మనం వాడుకోవడం లేదు. మనం ఎన్ని విషయాలు వెనుకబడి ఉంటున్నాము. ఎందుకు లేజిగా తరగదంటే, మన తలాంతులు మనం దేవుని వరకు వాడడం లేదు, దేవుని పని సరిగ్గా జరగడం లేదు. అది చాలా బాధాకరమైన విషయం. అంతేకాదు, మరి దేవుని బిడ్డలుగా చూసినట్లయితే ఈ 19వ అధ్యాయంలో మరి మిగతా యొక్క 6 మరి గోత్రాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయబడింది. మరి అకార్డింగ్ టు ఎబిలిటీ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ద ల్యాండ్ అకార్డింగ్ టు దేర్ పాపులేషన్. అదే అంతేకాదు, మనకు కూడా దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడు. ఈ తలాంతులు దేవుని మహిమార్థం వాడాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అందరికి పనిచేశాడు. 12 గోత్రాలు అయిపోయింది. ఫైనల్ గా మరి యెహోషువ ఉన్నాడు. కాలేబ్ సపరేట్ వచ్చేసింది యెహోషువకు సపరేట్ లేదు. ఆయన లీడర్షిప్ చేసి అంత చేసినాడు. ఆయన ఫస్ట్ నాకు కావాలని కోరలేదు. అందుకని లాస్ట్ నాయకుడు ఉన్నవాడు ఎప్పటికీ తను తాను తగ్గించుకోవాలి. ఆయన తగ్గించుకున్నాడు. అంతేకాదు ఏమనంటే
ముగించిన ఇశ్రాయేలు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యం. ఫైనల్ గా లాస్ట్ లో యెహోషువ వచ్చినారు. యెహోవా సెలవిచ్చిన దాన్ని బట్టి వారు అతడు అడిగిన పట్టణంలో ఎఫ్రాయిం మన్య ప్రదేశంలో ఉన్న తిన్న సెరహు అతనికి ఇచ్చింది. అతడు అడిగిన పట్టణం అడుగుడు మీకు ఇవ్వబడును. లాస్ట్ లో ఫైనల్ గా యెహోషువని అయ్యా నాకు ఈ ప్లేస్ ఇవ్వండి. అది కూడా ఇక్కడ ఆయన ఎఫ్రాయిము తెగకు చెందినవాడు, ఎఫ్రాయిం గోత్రం చెందినవాడు. కాబట్టి ఎఫ్రాయింలోనే నాకు ఒక ప్లేస్ కావాలి సపరేట్ గా. తిన్న చెరువు ఎఫ్రాయిం మన్య ప్రదేశంలో తిన్న చెరువు ఆయనకి ఇచ్చాడు. ఆ పట్టణం కట్టించి దానిలో నివసించాడు. మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నాయకులు ఉన్నవాళ్ళు లాస్ట్. అబ్రహాం కూడా లోతు దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ లోతుని తీసుకోమన్నాడు. ఆస్తి నీకు ఎటువంటి తీసుకో, నువ్వు తీసుకున్న తర్వాత నేను తర్వాత తీసుకుంటాను. దేవుని బిడ్డలు మరి దాని గురించి ఎక్కువ ఇప్పటి ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేవుని బిడ్డలు మరి దేవుడిచ్చిన పని మనము సంపూర్ణంగా నెరవేర్చాలి. యెహోషువకు అయ్యా వాళ్ళందరికీ భూమిని స్వాధీనపరచుకుంటే స్వాధీనపరిచింది. ఫైనల్ గా స్వాధీనపరిచిన వాళ్ళు మరి అందరూ వారు చూడండి, యాజకుడైన 19:50 చూస్తుంటే యాజకుడైన ఎలియాజరు మరి నూను కుమారుడైన యెహోషువ ఇశ్రాయేలు గోత్రం పితరులు షిలోహు ప్రదేశం యెహోవా సన్నిధి చీట్ల వలన పాప స్వాస్థ్యములు వారి దేశం పంచిపెట్టడం ముగించి దే హావ్ ఫినిష్డ్ ద టాస్క్. పని ముగించాలి. మనం యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడినాడు నీకు నాకు రక్షణ దయచేయడానికి. ఆయన ఏమంటున్నాడు, ప్రార్థన చేస్తుంటే ప్రభువా నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తిగా చేసి నిన్ను మహిమపరచుతాను అంటున్నాడు. యోహాను సువార్త 17 మరి మనం దేవుని నిజంగా మహిమపరుస్తున్నాం. దేవుడి మన పనిని చేస్తున్నామా? ఇంకా లేజీగా బద్ధకంగా ఉంటున్నామా? ఎంతో మంది క్రైస్తవులు ఏదో నామకే వాడితే నామకార్థ క్రైస్తవులుగా ఇంకా జీవిస్తా ఉన్నాం. దేవుని పని చేయడం లేదు. దేవుడిచ్చిన తలాంతులు మనం వాడడం లేదు. ఇంకా లేజీగా సోమరిగా జీవిస్తా ఉన్నాం. మరి దేవుడు మనతో మాట్లాడుతుంది. ఈ 20వ అధ్యాయంలో చూసినట్లయితే ఆఖరిగా అండ్ ఇంత పెద్ద ప్రాపర్టీని డిస్ట్రిబ్యూట్ చేయడంలో వచ్చింది మాట కాదు. అందుకని దేవుని వాక్యం ఏంటంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక 14 కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించి భాషతో మాట్లాడాలి ఆటంకపరచకూడి సమస్తము మర్యాదగాను క్రమం కను జరిగినవి. మన మధ్యలో మర్యాద క్రమము ఉండాలి. క్రైస్తవ సహోదరుల మధ్యలో మర్యాద క్రమం ఉండాలి. ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ల్యాండ్స్ విషయంలో మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఎవరు కూడా కోటాడుకోలేదు, ఎవరు కూడా కోర్టుకు పోవడం లేదు. న్యాయంగా వాళ్ళు దేవుడు ఇచ్చింది తీసుకున్నారు, సంతోషపడరు. అండ్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. మనం ఉంటున్నాం ఆ విధంగా. లాస్ట్కి వచ్చినప్పుడు 20వ అధ్యాయంలో చూసినట్లయితే మరి ఆయన చిత్తం జరుగుతుంది. ఫైనల్ గా దేవుని చిత్తం జరుగుతుంది, మన చిత్తం కాదు. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం, అయ్యా నీ చిత్తం జరగాలి, నీ చిత్తం జరగాలి అని మనం ప్రార్థన చేయాలి. ఎవరి క్రిస్టియన్ ప్రభా నా చిత్తం కాదు, అకార్డింగ్ టు యువర్ విల్, నీ చిత్త ప్రకారం నేను చేసే బిడ్డగా ఉండాలి, నీ చిత్తం జరగాలి, నీ యొక్క మరి ప్రాధాన్యత కావాలి, నీవు మమ్మల్ని పరిపాలించాలి. గాడ్ యూ హ్యావ్ టు రూల్ us అని చెప్పేసి దేవుని ప్రతి ఒక్క బిడ్డ కోరాలి. అండ్ ఆయన చిత్తం నెరవేర్చే బిడ్డలుగా నువ్వు నేను ఉండాలని ప్రభు కోరుతున్నాను. ఏ సిటీ ఆఫ్ రెఫ్యూజ్ చూసినట్లయితే మరి పొరపాటున తప్పు చేస్తే వాళ్ళను నాశనం చేయకూడదని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ ఎందుకంటే పొరపాటున కావాలని చంపేస్తే వాడి పనిష్మెంట్ ఉంది, చంపేసే అంతే, ప్రాణం ప్రాణం, రక్తానికి రక్తం. బట్ పొరపాటున చేస్తే అంటే అన్ఇంటెన్షనల్ గా చేస్తే వాళ్ళు తప్పించుకునే అప్రమంలో ఉండాలి. అండ్ ఫైనల్ గా వాడు మళ్ళీ హీ హాస్ టు గో బ్యాక్ టు హిస్ నెక్స్ట్ ప్లేస్. అది గాడ్స్ పర్పస్. అంటే వాడు ఇన్నోసెంట్ ఫెలో, వాడు కావాలని చేయలేదు కాబట్టి వాడిని రక్షించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఈరోజు మనం ఎంత పాపం చేసినా కానీ గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. యేసుక్రీస్తే మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు అంటాం. నువ్వు ఎంత పాపం చేసినా, ఎటువంటి పాపం చేసినా కానీ ఏ పాపం కూడా ఆయన దగ్గర మరి లెక్క కాదు. ఎంత ఘోర పాపమైనా క్షమించగల కెపాసిటీ యేసయ్య దగ్గర ఉంది. యు హావ్ టు కమ్ టు యేసయ్య ఫర్ యువర్ రిఫ్యూజ్. ఆయన దగ్గర మరి నువ్వు రిఫ్యూజ్ గా ఉండాలి. అంటే మనం అందరం పాపం చేసి దేవుడికి మహిమను పొందలేకపోతున్నాం ఈరోజు. కాబట్టి పాపంలో ఒప్పుకొని యేసయ్య నీ దగ్గర ఉంటాను, నువ్వే నాకు ఆశ్రయం, నువ్వే నన్ను రక్షించాలి,
నువ్వే నన్ను కాపాడి నరకం నుంచి నాశనం నుంచి తప్పించేది నువ్వు ఒక్కడే. ప్రభువా, నా మీద ఉగ్రత రాకుండా నువ్వే కాపాడిన ప్రభా, నువ్వే రక్తం చిందించావు నా కొరకు. అప్రిషియేషన్ ప్రభా, నన్ను నీతిమంతులు చేస్తావు, నన్ను అనుదినం పరిశుద్ధపరుస్తున్నావు. థ్యాంక్ యూ ప్రభా, నీకు వందనాలని చెప్పేసి యేసయ్య దగ్గర ఎంతో వచ్చే బిడ్డగా ఉండాలి. మనం ఇంకా ఎటువంటి స్టేజ్లో ఉంటున్నాం? ఇంకా యుద్ధం చేసే స్టేజ్లో ఉంటున్నామా? ఆల్రెడీ మనం జయించేసాం. యేసుక్రీస్తు విశ్వాసం వాడు జయించలేదు. నా యందు విశ్వాసం జయిస్తారని చెప్పిస్తున్నాను. మరి మనం జయించినట్లయితే మరి మనకు వాగ్దాన ప్రకారం వచ్చినటువంటి ఆ యొక్క స్వాస్థ్యంలోకి వెళ్దామా, నిత్య జీవంలోకి వెళ్దామా? వెళ్ళాలంటే యేసు దగ్గర రావాలి. ఈజ్ అవర్ రెఫ్యూజ్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ ప్రేమ మాత్రం ఈ రోజు నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అన్నారు నాయన ప్రభా. మరి నాయన నీ వాగ్దాన భూమి నాయన, ఆ రోజు ఆనాడు ఇశ్రాయేలీయులు మరి వాగ్దానం ఆక్రమించారు. ఈ రోజు నాయన ప్రభా మార్చిన గొప్ప భాగ్యం యేసుక్రీస్తునందు నిత్య జీవం. అలాంటి నిత్య జీవంలో పార్టిసిపేట్ కావడానికి ప్రభా మాకు క్వాలిఫికేషన్ ఏం లేవు నాయన ప్రభా. కేవలం మీ కృప నాయన ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు ప్రాణం పెట్టి మా కొరకు రక్తం చించి మమ్మల్ని నీ బిడ్డలు చేసుకుని నీ యొక్క గొప్ప స్వాస్థ్యంలో మాకు నాయన ప్రభా పాలిభాగస్గా చేసుకుని నీకు మనం ఆచరిస్తాము. వింటున్న ప్రతి శ్రోత మీరు దీవించి ఆశ్రయించండి నాయన ప్రభా. ఈ వాక్యం ద్వారా మేము ఆత్మీయంగా బలపడి నీ కొరకు గొప్ప సాక్షులుగా నాయన ప్రభా, నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ చిత్తం నేర్చి బిడ్డలు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగిన తండ్రి, ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అని దేవుని యొక్క ప్రేమ మనకు ఉన్న చెవి పరిశుద్ధాత్మ దేవుని అన్య శ్వాసం చేయడం ఇప్పుడు సదాకాలం. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్.